నిజమా? యెహోషువ అంటున్నాడు కదా, నా ఇల్లు, నా ఇల్లు. ఇల్లు ఇల్లు అంటే ఇల్లు కాదు అక్క. ఇల్లుని ఎక్కడికి తీసుకెళ్ళాము? ఎక్కడికి తీసుకెళ్తామా? ఈ రాళ్లతో కట్టబడిన ఈ ఇల్లు, సిమెంటుతో కట్టబడిన ఈ ఇల్లు, అది ఎక్కడే ఉంటది. బైబిల్ అంటున్నది కదా, నీవు దేవుని ఆలయమై ఉన్నావని, దేవుని ఆత్మ నీలో నివసించుదని. నువ్వు ఇది నిజమైన ఇల్లు. ఏ ఇల్లు? ఏది? దేవుడు నివసించేది మన యొక్క శరీరం, హృదయం. ఇది నిజమైన ఇల్లు. కొంతమంది ఇల్లు అనగలే, ఇల్లు అంటే ఏమనుకుంటాం తెలుసా? ఇది బా ఇల్లు ఏం కట్టాడు రా, ఎక్కడ కట్టాడు? దాని వెనకాల ఎన్ని అప్పులు ఉంటాయో, దాని వెనకాల ఎన్ని బాధలు ఉంటాయో. ఇల్లు కట్టుకోవడానికి సంబరం కాదు, దానికి సిమెంట్ ఏంటి, సున్నా బట్టి ప్లంబర్ బట్టి చేయించాలి, అన్నీ చేయించాలి. పొద్దున్నే కల్లా ఎవరు వస్తారు? అప్పుడు వస్తాడు. ఏమై ఇల్లు అయితే బాగా కట్టరా, మా డబ్బులు మాకు ఎప్పుడు ఇస్తాము? ఇల్లు చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఇల్లు ఏదో కాదండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నాన్నమ్మలు కూడి ఉంటారో వారి మధ్య కుటుంబము, కుటుంబం అనేది ఒక ఇల్లు. కుటుంబం అనేది ఇల్లు. యెహోవా ఇల్లు కట్టించిన కట్టువాని ప్రయాసము ఎందుకు? ఆ ఇంట్లో సమాధానం ఉండదు. నలుగురు ఉంటే నలుగురు నాలుగు దారులు పోతూ ఉంటారు. నలుగురు నాలుగు దారులు ఉంటారు. కుమారుడు ఒక పక్కన, తండ్రి ఒక పక్కన, తల్లి ఒక పక్కన, కుమారుడు ఒక పక్కన. వారి మధ్య సమాధానం లేదు. నీ కుటుంబం సంలోకంగా ఉండాలంటే ఐక్యతగా ఉండాలి. ఎలా ఉండాలి? వారి మధ్య ఉంటానని చూస్తున్నాడు దేవుడు. వారి మధ్య నివసిస్తానంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనకు మన ఆలోచనలకు అసాధ్యమైనదిగా ఉండవచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆ ఇల్లు కట్టివాడు యేసయ్య ఉన్నాడు. ఆ ఇల్లు కట్టివాడు నా దేవుడై ఉన్నాడు. ఆ ఇల్లు నిలబెట్టివాడు నా యేసయ్య. అది ఎవరి ఇల్లు కాదు, నీ కుటుంబం అనే ఇల్లు. హల్లెలూయా. ఆయన నీ కుటుంబం అనే ఇల్లును నిలబెట్టడానికి కోసము, నీ ఇల్లును నిలబెట్టడం కోసము, నీ ఇల్లును కట్టడం కోసం ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు కదా. ఒకసారి మార్కు సువార్త 10:27 మార్కు సువార్త 10:27 హల్లెలూయా. నమ్మండి, ఇది మనుషులకు అసాధ్యము. నువ్వు మానవునిగా ఆలోచించినట్లుగా అయితే, మానవులుగా నువ్వు తలంచినట్లుగా అయితే, ఆ ఇల్లును సక్రమంగా కట్టుకోవాలంటే ఇది మానవులైన మనకు అసాధ్యమే, అసాధ్యమే. ప్రభు అన్నాడే కదా, దేవునికి అసాధ్యము ఏం కాదు, అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు అన్నాడు. అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. మానవ మాత్రమైన మనకు అనేక విషయాలు అసాధ్యము. నీ పిల్లల యొక్క భవిష్యత్తు అసాధ్యమై ఉండవచ్చు, నీ పిల్లల యొక్క వివాహము అసాధ్యమై ఉండవచ్చు, నీ కుటుంబము నిలబెట్టుకోవడం అసాధ్యమై ఉండవచ్చు, నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండడం అసాధ్యమైన ఉండవచ్చు. ఇల్లు అనగా సక్రమంగా, సంతోషంగా, ఆనందంగా ఉండేది ఇల్లు అన్నాడు కదా. యెహోషువ అన్నాడు కదా, నా ఇల్లు సంతోషంగా ఉన్నది, నా ఇల్లు సమాధానంతో ఉన్నది, నా ఇల్లు సక్రమమైన మార్గంలో నడుస్తున్నది, నా ఇల్లు మేమందరూ కలిసి కూడా ఒకే చోట కూర్చొని ఆనందంగా గడుపుతున్నాము. అది కదా ఇల్లు. 24 గంటల్లో గొడవలాడుతున్నది కాదు ఇల్లు. ఒకరి మీద ఒకరు సాయం చెప్పుకున్నది కాదు ఇల్లు. ఒకరి గురించి ఒకరు తక్కువ చేసుకుని మాట్లాడుకోవడం కాదు ఇల్లు. ఒకరిని ఒకరు గౌరవించడమే గొప్ప ఇల్లు. హల్లెలూయా. తోటి వారి బలహీనతలను గౌరవించి వారి సక్రమైన మార్గంలో నడిపించడమే అది నిజమైన ఇల్లు.
బజారు పాలగొట్టమ కాదమ్మా. రోడ్ల మీద నిలబడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవటం కాదు ఇల్లు అంటే. ఆ ఇంటిలో సమాధానం ఉంటది, ఆ ఇంట్లో ఎప్పుడు సంతోషం ఉంటది. అందుకని ప్రభువుకు కానీ నీ ఇల్లు సమర్పించుకున్నట్లయితే యెహోషువ అన్నాడు, నా ఇల్లు నా ప్రభువులకు సమర్పించుకుని నా ఇల్లు నా దేవుని చేతిలో పెట్టిన కాబట్టి ఏది ఏమైనా కానీ నేను నా ఇంటి వారును యెహోవాను సేవించాను. అది ఆయన మాత్రమే కడతాడు, ఆ ఇంటిని ఆయన మాత్రమే నిలబెడతాడు. మన సొంత ఆలోచనలతో మన సొంత జ్ఞానాలతో ఇన్ని చేసిన వాక్యం ఏమి చెప్పాలి? అది వ్యర్థమే 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 వ్యర్థమే. నీ ప్రభువులకు నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రభువులకు సమర్పించినట్లయితే ఆ ఇల్లుకు యజమానిగా ఆయన ఉండబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన క్రియలు మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా మోసమే కనిపిస్తూ ఉన్నది. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా తెగ, కుట్రలు, పగలు, పదికాలాలు, యుద్ధములు ఎక్కడ చూసినా అదే కనిపిస్తూ ఉన్నది. ప్రేమ ఆప్యాయతలు కనిపించడం లేదు. ఈరోజు దేశం మీదకు దేశంలో ఇస్తూ ఉన్నది, రాష్ట్రం మీదకి రాష్ట్రంలో ఇస్తూ ఉన్నది. కుటుంబీకుల మధ్య సమాధానం ఉండటం లేదు. భర్త భార్య మీద లెగుస్తున్నాడు, అత్త కోడల మీద లెగుస్తూ ఉన్నది, కోడలు అత్త మీద లెగుస్తూ ఉన్నది. వారి మధ్య సమాధానం ఉండటం లేదు. ఎక్కడ చూసినా గొడవలు 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 జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని దృష్టికి ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఉన్నాడు. చూద్దాం ఒకసారి జెనసిస్ ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూసి. హల్లెలూయా. ఇదే పరిస్థితి ఎట్లా ఉన్నది తెలుసా? ఆలోచనలో కూడా చెడ్డ చూపు కూడా చెడ్డ చూపే, తలంపులు కూడా చెడ్డ తలంపులే. నోవాహు కాలంలో ఉన్న క్రియలు ఇప్పుడు సంభవించుతున్నవి, ఇప్పుడు జరుగుతున్నవి. ఎక్కడ చూసినా చెడు 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 విస్తరించిపోతున్నది. దేవుడు కూడా విసిగిపోయి భూమిలో ఆయన చేత నిర్మించగల వాటన్నిటిని కూడా స్వయముగా